రొట్టెను తిని ఆ పాత్రలోంది త్రాగవలెను. ఎవడు అయోగ్యముగా ఆ రొట్టెను తిని ఆ పాత్రలోంది త్రాగును అనే మాట ఉంది. అయోగ్యముగా మనం తీసుకోకూడదు, యోగ్యముగా తీసుకోవాలి. యోగ్యంగా తీసుకోవాలంటే దేవుని వాక్యపు వెలుగులో మన ఆత్మీయ జీవితములు ఎట్లున్నాయో పరీక్షించుకొని, ఆత్మీయ లోటుపాట్లుంటే సరిచేసుకొని, యోగ్యముగా ప్రభు యొక్క శరీరంలో, ప్రభు యొక్క రక్తములో మనము భాగము పొందుకుందాము. ఈ సమయంలో 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు దయచేసి ఒకరు చదవండి. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనములు దయచేసి ఒకరు చదవండి. అది నీకు తెలియవాలని ఈ సంగతులను నీకు వ్రాయించున్నాను. చాలమ్మా. దేవుని మందిరములు అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెను, అది నాకు తెలియవలెను, అది మనకి తెలియవలెను. దేవుని సంఘములో మనం ఎట్లు ప్రవర్తింపవలెనో అది మనము ఎరిగి ఉండాలి. వ్యక్తిగతముగా ఒంటరిగా ఉన్నప్పుడు దేవునికి అంగీకారముగా ప్రవర్తించాలని లేఖనం చెబుతుంది. కుటుంబ జీవితంలో దేవునికి అంగీకారముగా మనము ప్రవర్తించాలని లేఖనం చెబుతుంది. స్నేహితుల మధ్య, వీధిలో, ఊరిలో, ఇరుగు పొరుగు వారి వద్ద, కొలీగ్స్ దగ్గర, అధికారుల దగ్గర, దాసుల దగ్గర, ఎవరెవరి దగ్గర ఏ విధంగా యోగ్యముగా ప్రవర్తించవలెనో అవి కూడా బైబిల్ గ్రంథంలో వ్రాసి పెట్టాడు దేవుడు. అలాగే దేవుని సంఘములో మనం ఎలాగూ ప్రవర్తింపవలెనో, దేవుని సంఘము అనగా దేవుని మందిరము, దేవుని మందిరం అనగా దేవుని సంఘము. కాబట్టి దేవుని మందిరములో అనగా దేవుని సంఘములో మనం ఎట్లు ప్రవర్తింపవలెనో ఆ యొక్క యోగ్య ప్రవర్తనలు గూర్చి కొన్ని ఆజ్ఞలు దేవుడు మనకి వ్రాసి పెట్టాడు. చూడండి, లేవీకాండము 26వ అధ్యాయము 2వ వచనము. లేవీకాండము 26వ అధ్యాయము 2వ వచనము దయచేసి. నేను నియమించిన విశ్రాంతి దినములను, ఒకటి చాలమ్మా, విశ్రాంతి దినములను ఆచరించాలి. విశ్రాంతి దినములన్నీ కూడా ఒక విశ్రాంతి దినమున వచ్చి ఇంకొక విశ్రాంతి దినమున రాకపోవడం కాదు. ఒక విశ్రాంతి దినమును ఆచరించి 2-3 విశ్రాంతి దినములు ఆచరించకపోవడం కాదు. విశ్రాంతి దినములన్నీ ఆచరించాలి. విశ్రాంతి దినం అంటే ఇక్కడ చాలా గమనించండి. దేవుడు ఆదివారం నుండి శుక్రవారం వరకు పనిచేసాడు 6 రోజులు. 7వ దినమున విశ్రమించినాడు. అది విశ్రాంతి దినముగా పాత నిబంధన గ్రంథంలో వ్రాయబడి ఉంది, శనివారము. ఎందుకు? శనివారం నాడు ఆయన విశ్రాంతిలో ప్రవేశించాడని. అయితే 6 దినములు మానవుల కోసం సృష్టి అంతటిని సృష్టించాడు. మానవుని కోసం, మనందరి కోసం 6 దినములు సృష్టి అంతటిని సృష్టించి 7వ దినము శనివారం నాడు ఆయన విశ్రమించాడు. తరువాత ఆ దేవుడైన యేసే ఈ లోకమునకు వచ్చి
మానవుని పాప విమోచన కొరకు శిలువలో బలి అయి యజ్ఞపశువుగా వధించబడి తన పవిత్ర రక్తాన్ని ప్రోక్షించి మానవులమైన మన అందరికీ విమోచన కార్యం చేసి ప్రాణం పెట్టి సమాధి చేయబడి ఆదివారమున తెల్లవారుజామున ఆయన లేచి నిత్య విశ్రాంతిలో ప్రవేశించినాడు. ప్రభు దేవుడు మానవులను మన కొరకు 6 దినములు సృష్టి అంతటిని సృష్టించి శనివారం నాడు 7వ దినం విశ్రమించాడు. ఇది ఛాయ. నిజ స్వరూపము మానవులందరి పాప విమోచన కొరకు దేవుడే దిగి వచ్చి యేసు పాపము లేని వానిగా జన్మించి పాపము లేని వానిగా జీవించి పాపము లేని తన పవిత్ర రక్తాన్ని ప్రోక్షించి శిలువలో వధించబడినాడు. యజ్ఞ పశువుగా చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున ఆయన లేచినాడు. 3వ దినం ఎప్పుడు అని ఉంది? ఆదివారమున తెల్లవారుజామున ఆయన లేచి విశ్రాంతిలో ప్రవేశించినాడు. ఇది నిజ స్వరూపము. అది ఛాయ, ఇది నిజ స్వరూపము. మానవుని కోసం 6 దినములు సృష్టించిన సృష్టి ఇది ఛాయ. మానవుని కోసం చేసిన విమోచన కార్యము ఇది ఈ సృష్టికంటే గొప్ప విలువైనది విమోచన కార్యం. ఇది నిజ స్వరూపము. 6 దినం సృష్టించి 7వ దినమున శనివారం విశ్రాంతిలో ప్రవేశించాడు. అది ఛాయ. మానవుని కోసం పాప విమోచన కార్యం చేసి సమాధి చేయబడి ఆదివారమున తెల్లవారుజామున లేచి నిత్య విశ్రాంతిలో ప్రవేశించినాడు. ఈ విశ్రాంతి దినము నిజ స్వరూపము. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ మాట చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల యొక్క ఛాయ కలదియే కానీ ఆ వస్తువుల నిజ స్వరూపము కలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడును సంపూర్ణ సిద్ధి కలుగ చేయ నేరవు కలుగ చేయలేదు. యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చి మనకు సంపూర్ణ సిద్ధి కలుగ చేసినాడు. కాబట్టి 6 దినములు పనిచేసి 7వ దినం విశ్రాంతి పొందడము శనివారం నాడు అది ఛాయ. యేసుక్రీస్తు ప్రభు మానవులకు పాప పరిహారార్థమై తన ప్రాణాన్ని పెట్టి రక్తం ప్రోక్షించి విమోచన కార్యం చేసి చనిపోయి సమాచారి 3వ దినమున నిత్య విశ్రాంతిలో ప్రవేశించినడు. అది నిజ స్వరూపి, అది నిజమైన విశ్రాంతి దినము. ఆయన ఎప్పుడు లేచాడు? మార్క్సు వార్త 16వ అధ్యాయం 9వ వచనం చూడండి. మార్క్సు వార్త 16వ అధ్యాయం 9వ వచనము. ఆదివారమున తెల్లవారునప్పుడు యేసు లేచి చాలమ్మ. ఎప్పుడు లేచాడు సమాధి నుండి? ఆదివారమున తెల్లవారుజాము లేచాడు. మరి కనిపించిన తర్వాత ఆయన తండ్రి వద్దకు వెళ్ళాడు. అది మానవుని కొరకు సృష్టిని చేసినంత మాత్రాన దేవునికి నిజమైన విశ్రాంతి కలుగలేదు. కానీ మానవుని కొరకు పాప విమోచన కార్యం సంపూర్తి చేసిన తరువాత నిజమైన విశ్రాంతి దేవునికి కలిగినది. దేవుడు యేసు దేవుడు. ఈయన సర్వాధికారి అని దేవుడు రాయబడి ఉంది. యేసు మహాదేవుడని రాయబడి ఉంది. యేసు వాక్యమై ఉన్న దేవుడని రాయబడి ఉంది. యేసు ఆది అందు ఉన్న దేవుడని రాయబడి ఉంది. ఆది అంతము నేనే, ఆల్ఫా ఓమేగా నేనే అని సర్వాధికారియు ప్రభువును అగు దేవుడు చెప్పుచున్నాడు అని ఉంది.
స్వరక్తం ఇచ్చిన దేవుడు, నిజమైన దేవుడు రాసింది. తండ్రి అని యెహోవా చేత దేవుడా అని పిలిపించుకున్నాడు యేసు. యేసు దేవుడు. యెషయా ప్రవక్త యేసు గురించి చెప్పాడు, బలవంతుడని దేవుడని ప్రవచన. కాబట్టి యేసు దేవుడు, దేవుడని యేసు దిగి వచ్చినాడు. దేవుడని యేసు, దేవుడని యెహోవా, దేవుని ఆత్మ అయిన పరిశుద్ధాత్మ, ఈ ముగ్గురు త్రియేక దేవుడు. దేవుడు ఒక్కడే. దేవుడు అని పదములో ఈ మూడు భాగాలు ఉన్నాయి. అది దేవుడు ఒక్కడే. ఈ దేవుడని యేసు నరునిగా ఈ లోకానికి వచ్చినందువల్ల దేవుని కుమారుడు అనబడినాడు. లూకాసు వార్త ఏముందంటే, ఆయన సర్వోన్నతుని దేవుని కుమారుడు అనబడును అనంది. మరియతో దూత చెప్పాడు, ఆయన నరుడుగా నీ గర్భంలో జన్మిస్తాడు, అందువలన ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడును. దేవుడే దేవుని కుమారుడు అనబడతాడు, నరుడిగా వచ్చాడు కనుక. దేవుని కుమారుడు అనబడ్డాడు, మెస్సియా అనబడ్డాడు, రబ్బూని అనబడ్డాడు, ప్రవక్త అనబడ్డాడు, ఇమ్మానుయేలు అనబడ్డాడు. ఎప్పుడైనా లేఖనాలు మనం చూద్దాం. రక్షకుడు అనబడ్డాడు. దేవుడని యేసే ఈ లోకానికి నరుడిగా వచ్చాడు కనుక దేవుని యొక్క జనతైక కుమారుడు, ఏకైక కుమారుడు, అద్వితీయ కుమారుడు అనబడ్డాడు. దేవుడే కుమారుడిగా వచ్చినందువల్ల. కానీ నిజానికి దేవుడు, ఈయన సర్వాధికారి అనే దేవుడని రోమ 9:5 ఉంది. మహాదేవుడని గలతి 2:13 ఉంది. నిజమైన దేవుడని 5:15 ఉంది. 5:20 మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయంలో వాక్యమై ఉన్న దేవుడని ఉంది. అపోస్తుల కార్యములు 20:27 స్వరక్తం ఇచ్చిన దేవుడు అని రాసి ఉంది. యెషయా గ్రంథము 9:6 యెషయా ప్రవక్త యేసు పుట్టక మునిపే యేసుని గురించి ఆయన చెప్పాడు, బలవంతుడైన దేవుడు అని రాసింది. కాబట్టి యేసు దేవుడు, యేసు దేవుడు, యేసు దేవుడు అని ఎన్ని చోట్ల గ్రంథంలో రాసిందో. హెబ్రీ 1:7 తండ్రి అని యెహోవా యేసుక్రీస్తు ప్రభువుకి ఓ గాడ్ అని పిలిచాడు, దేవుడా అని పిలిచాడు. కాబట్టి యేసు దేవుడు. ఈ దేవుడని యేసు ఈ లోకమునకు నరునిగా వచ్చి మానవులందరి కోసము పాప విమోచన కార్యము సంపూర్ణ సిద్ధి కలుగ చేసి ఆదివారమున తెల్లవారుజామున నిత్య విశ్రాంతిలో ప్రవేశించినాడు. ఈ ఆదివారము నిజమైన విశ్రాంతి దినము. అందుకే మనం ఆదివారం విశ్రాంతి దినముగా ఆచరిస్తూ ప్రభువును ఆరాధించడానికి మనము వస్తూ ఉంటాము ప్రభు దగ్గరికి. కాబట్టి నా విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను. విశ్రాంతి, నిజమైన విశ్రాంతి దినమైనట్టు ఆదివారము ప్రభు సన్నిధికి వచ్చి ఆరాధించుట, పరిశుద్ధముగా పవిత్రంగా గడుపుట ఆచరించాలి. అలాగే రెండో భాగం చూడు తల్లి, లేవి 26:2 నా విశ్రాంతి దినములను మీరు ఆచరించవలెను. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను. గమనించండి అందరూ, నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను. అది నేను యెహోవాను. నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను. సన్మాన భావము కలిగి ఉండాలి మందిరం పట్ల. మందిరం అనగా సంఘము, సంఘం అనగా మందిరము. దేవుని మందిరము ఎడల సన్మాన భావము కలిగి ఉండాలి. అమ్మో దేవుని మందిరము, దేవుని మందిరానికి నేను వెళ్ళాలి.
తరచుగా నేను దేవుని మందిరములో కనిపించాలి. తరచుగా నేను దేవుని మందిరములో పని చేయాలి, పరిచర్య చేయాలి. నా జీవితంలో ఎక్కువ శాతము, ఎక్కువ దినములు దేవుని మందిరములో నేను గడపాలి. భక్తుడు అలాగన్నాడు, చిరకాలము నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమున వద్ద నివసించుట నాకెంతో మేలు అన్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములో. యాకోబు యొక్క బలిష్ఠుడు మందిరములో ఉన్నాడు. యెహోవా తన పరిశుద్ధాలయమందు ఉన్నాడు అని వ్రాయబడి ఉంది. 68వ కీర్తన 5వ వచనం చూడు తల్లి. 68వ కీర్తన 5వ వచనము. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు, తండ్రి లేని వారికి తండ్రి, విధవరాండ్రకు న్యాయకర్త. ఎక్కడుండే దేవుడు అని రాయబడింది? తన పరిశుద్ధ ఆలయమందుండు దేవుడు. హబక్కు గ్రంథం 2:20 చదువుతాను. హబక్కు గ్రంథం 2:20. హబక్కు గ్రంథం 2:20. హబక్కు గ్రంథము 2వ అధ్యాయము 20. అయితే యెహోవా చాలు తల్లి, పూర్తి చదివరా. తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనంగా ఉండునుగా. లోకమంతయు లోకం నుండి ఎలాగైనా గడపవచ్చు, కానీ ఆయన సన్నిధి, ఆయన మందిరికి వచ్చినప్పుడు లోకములు ఉన్నవారు ఆయన ఎవరటమని, ఎంత గొప్పవారటమని మౌనముగా ఉండవలెను. ఎందుకు? ఆయన సన్నిధి దేవుని మందిరంలో యెహోవా ఉన్నాడు. అయితే యెహోవా తన పరిశుద్ధాలయమందు ఉన్నాడు. కీర్తనకారుడు నీ నివాస మందిరము అని రాసి పెట్టాడు. సొలొమోను రాజు గొప్ప మందిరము దేవుని కొరకు కట్టి ఒక మాట చెప్పాడు, ప్రభువో నీవు సదాకాలము నివసించుటకు నీ కొరకు నేను ఒక మందిరమును కట్టించినాను. చాలామంది తెలియక మందిరంలో దేవుడు ఉండడండి. హస్తకృత ఆలయంలో నివసింపుడు అని అన్నాడు కదా అంటే ఆ మాట సందర్భం వేరు, ఆ హస్తకృత ఆలయములు అవి వేరు. దేవుని మందిరములు దేవుడు ఉన్నాడు. సొలొమోను ఆ మాట అన్నాడు. ఏమని? 1 దినవృత్తాంతముల గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం చూడు తల్లి. దేవుని కొరకు గొప్ప మందిరము కట్టి దేవునితో చెప్తుండు సొలొమోను. ఏమని తల్లి? దినవృత్తాంతములు 8:13 చూడరా. ఉండరా తల్లి, అయితే ఉండరా తల్లి, నేను ఇంకోటి అయితే చెప్పాను. 2వ దినవృత్తాంతములు ఉండరా, నేను తప్పు చెప్పాను, చూస్తున్నాను. 1 రాజుల గ్రంథము 8:13 చూడు. మంచిదే. చూసారా, దావీదు దేవుని కొరకు మందిరం కడతానన్నప్పుడు దేవుడు అన్నాడు, నీకున్నటువంటి తాత్పర్యము మంచిదే అన్నాడు. నా కొరకు మందిరం ఎందుకయ్యా, నేను హస్తకృతాలను నివసింపను అన్నాడు కదా, అన్నాను కదా.
నా కొరకు మందిరం కడతానంటావేటి అని అన్నాడా? అలాగనలేదు, అలాగనలేదు. నా కొరకు ఒక మందిరం కడతానని చెప్పినట్టు నీ తాత్పర్యము మంచిదే అన్నాడు. అయినను నీవు మందిరమును కట్టించకూడదు. ఆ, నీ నడుములో నుండి ఆ, పుట్టబోవు నీ కుమారుడు ఆ, నా నామఘనతకు ఆ, ఒక మందిరమును కట్టించు. అది నా నామ ఘనత కొరకు నీ కుమారుడు మందిరము కట్టించును. సొలొమోను రాజు మందిరం కట్టిన తర్వాత ఆ మాట అన్నాడు, నీవు సదాకాలం నివసించుటకు. 13:8 చూడు తల్లి, మొదటి రాజులు 13:8. దైవజనుడు ఆ, రాజుతో ఇట్లా నేను ఆ, అయితే అది కూడా అయితే నేను తప్పు చెప్పాను. మీకు నేను వచనం చూపిస్తాను. నీవు నివాసము చేయ ఎస్, రెఫరెన్స్ ఎంత? ఎస్, అదే 8:13, ఇందాక అదే చెప్పాను. 8వ అధ్యాయం 13 వచనము. నీవు నివాసము చేయుటకు గట్టి చదువు తల్లి. నీవు నివాసము చేయ నీవు నివాసము చేయుటకు నేను మందిరము కట్టించి ఉన్నాను. నేను మందిరమును కట్టించి ఉన్నాను. సదాకాలము సదాకాలము అందులో నీవు నీవు నివసించుటకై నివసించుటకై. నేనొక స్థలము ఏర్పరచి ఉన్నాను. చూసారా, సొలొమోను దేవునితో మాట్లాడుతున్నాడు. దేవునికి ఒక మందిరం కట్టాడు. దేవునితో చెప్తుండు, దేవుడా నీవు సదాకాలము నివసించుటకు నీ కొరకు నేను ఒక మందిరమును కట్టి ఉన్నాను. ఊరికవయ్యా, హస్తకృతాలయంలో నేను నివసింపనని చెప్పాను కదా. ఎవరికోసమయ్యా మందిరం కట్టావు? ఏమయ్యా దానిదు మందిరం కట్టడానికి మనుగులు కొలిది బంగారం వెండి ఇవన్నీ ఎందుకే సమకూరుస్తున్నావు? నీకు పిచ్చి పట్టిందేటి? నేను హస్తకృతాలయంలో ఉండనని చెప్పాను కదా. ఎందుకయ్యా మందిరం కట్టడానికి ఇవన్నీ సమకూరుస్తానని దావీదుతో అనలేదు. ఎందుకయ్యా నా కొరకు నువ్వు మందిరం కట్టబెట్టి నేను నివసించడం కట్టాను అంటున్నావేటి అన్నాడా దేవుడు? అలాగనలేదు. సొలొమోను కట్టించిన దేవుని మందిరంలోకి దేవుడు దిగి వచ్చాడు. నీ నివాస మందిరం అని కీర్తనకాడు అన్నాడు. తన పరిశుద్ధాలయమందుడు దేవుడు అని అన్నాడు. యెహోవా తన పరిశుద్ధాలయం ఉన్నాడు అని అన్నాడు. ఇప్పుడు లేఖనాలు చూసాం. కాబట్టి దేవుడు ఉన్న మందిరం ఇది. కాబట్టి అమ్మో దేవుని మందిరము అన్న సన్మాన భావము మనము కలిగి ఉండాలి. నా మందిరమును సన్మానింపవలెను. లేవి 26:2 ఆ మాట దేవుడు చెప్పు. మరలా చదువు తల్లి. నా మందిరమును మీరు సన్మానింపవలె. నేను నియమించిన విశ్రాంతి దినములను నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను. మీరు ఆచరింపవలెను. నా పరిశుద్ధ మందిరమును నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను. సన్మానింపవలెను. చాలమ్మా, నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి దేవుని మందిరము ఎడల సన్మాన భావము కలిగి, దేవుని నివాస మందిరము దేవుడుండే మందిరం అని సన్మాన భావము కలిగి ఆదివారం ఆరాధనకి తప్పక నీ దేవుణ్ణి ఆరాధించడానికి రావలేను. నియామక కూటములకు దేవుని మందిరమునకు రావలేను. దేవుని మందిరంలో దేవుడు ఉన్నాడు. దేవుని మందిరం సన్మానించి నీవు రావలేను. సన్మాన భావం కలిగిన వారందరూ ఒక్క ఆదివారం కూడా రావడం మానరు మందిరానికి. సన్మాన భావం లేని వారు వీలైతే వెళతాను లేకపోతే లేదు అన్నట్టు ఉంటారు. అది సన్మాన భావం కాదు. ఒక రాజకీయ నాయకుడు మోడీ ఇక్కడ విమానాశ్రయానికి వస్తున్నాడు అనుకో, ఆయన మంత్రులందరూ సన్మాన భావంతో ఆయన రాకముందే వస్తారు. వీలైతే వెళతాను లేకపోతే లేదని ఏ మంత్రి కూడా ఏ నాయకుడుగా ఆనడు. పెద్ద నాయకుడు వస్తుండని. అందరికంటే పెద్దవాడు దేవుడు. దేవుని మందిరం ఉంటాడు. దేవుడు నివసించిన మందిరానికి సన్మాన భావముతో ఉన్నవారు మానక మందిరానికి వస్తారు. సన్మాన భావము లేని వారు
వీలైతే వెళ్తాను, ఈవేళ వీలు లేదులే బట్టలను నానబెట్టేసాను అంటారు కొందరు. నాకున్నది ఆదివారం ఒకటి రెండు సెలవు అంటారు. అంటే బట్టలకి ఇచ్చిన గౌరవం, బట్టలు ఉతికే పనికి ఇచ్చిన శ్రద్ధ మందిరం పట్ల లేదు. చుట్టాలు వచ్చారనుకో, ఈవేళ మరి చుట్టాలు వచ్చారు దేవునికి తెలియదేటి, ఈవేళ ఏటి మందిరికి వెళ్తాను లేదు, వదిన గారు బాగున్నారా, రండి రండి అన్నీ అంటారు. ఆ చుట్టాలతో చుట్టలు కావాల్సిన వాళ్ళతోని ఇంట్లో గడుపుతారు. వాళ్ళకి ఆరాధన పారాధన ఉండదు. ఆరాధనలు అయితే చుట్టాలు ఆదివారం రారు. ఆరాధన లేని వాళ్ళే ఆదివారం చుట్టారు కనుక వస్తారు. అన్యులు వాళ్ళతో వీళ్ళు కలిసిపోయి, వాళ్ళతో వీళ్ళు కలిసిపోయి ఆరాధన ఎగ్గొట్టేస్తారు. దేవుని మందిరం మీద సన్మాన భావం లేకుండా చుట్టాలు బంధువుల మీద సన్మానం చూపిస్తారు. చాలా తప్పు. పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, వేరు ఫంక్షన్లు, పుట్టినరోజు ఫంక్షన్ ఎవరైనా చెప్పారనుకో, అబ్బో బాగా తెలిసిన వాళ్ళండి, మాట కాదనిలేమండి అని ఆరాధన ఎగ్గొట్టేసి వెళ్ళిపోతారు ఫంక్షన్కి. పెళ్ళిళ్ళైనా అలాగే వెళ్ళిపోతారు ఆరాధన మానేసి. వీలైతే మందిరానికి వెళ్తాం లేకపోతే లేదు అన్న ఆ మనసు కలిగినోడు దేవుని మందిరం మీద సన్మానం లేని వారే. కానీ దేవుని మందిరం మీద సన్మాన భావం కలిగిన వారు చుట్టాలు వచ్చిన మందిరికి రావడం మానరు, ఫంక్షన్లు ఉన్న మందిరికి రావడం మానరు. మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించి తర్వాత వెళ్ళి వారి పనులు, బట్టలు ఉతుక్కోవడం, పనులు చేసుకుంటారు. మందిరానికి వచ్చిన తర్వాత ఆ పెండ్లికి వెళ్తారు. ఆ 2 గంటలకు 3 గంటలకు వెళ్ళి భోంచేసి కానుకిస్తారు. ఆరాధన మానేసి వెళ్ళరు. మందిరం మీద సన్మాన భావం కలిగిన వారు చుట్టాలు వచ్చినప్పుడు చుట్టాలు చూసి ఉండిపోరు. ఆ చుట్టాలు కూడా, అన్నయ్య వదిన మంచి రోజున వచ్చారు, మంచి సమయానికి వచ్చారు, ఇవాళ ఆదివారం నేను ఆరాధనకి వెళ్ళాలి, చక్కగా వచ్చారు ఈ సమయానికి, మీరు కూడా మాతో రండి ఆరాధనకి అని పిలుస్తారు. అంతేగాని చుట్టాలతో ఉండిపోరు. చుట్టాలతో ఉండిపోతే దేవుని మందిరానికి సన్మాన భావం నీకు లేదు. చుట్టాల పట్ల సన్మానము ఎక్కువ అయిపోయింది. ఒక అమ్మ అంటుంది, చుట్టాలని మానుకోమంటాడా దేవుడు? మానుకోమంటాడే. చుట్టాలతో చుట్టలు కాల్చుకుని ఉందులే. వాళ్ళకి తెలియదు. వచ్చారు, నా దేవుని మందిరం అంటే నాకు సన్మానం, నా దేవుని మందిరానికి వెళ్ళాలని వాళ్ళకి తెలియపరచాలి. మీరు కూడా వచ్చారు, మీరు కూడా మాతో రండి. లేదమ్మా మాకు మరి అలవాట్లేదు కదా, మేము అవి ఎప్పుడు చేయలేదు కదా, మేము రాము. పర్లేదు లేకపోతే రండి రండి అని బలవంతం చేసి ఆ చుట్టాలు కూడా తీసుకొస్తారు. చుట్టాలు బలవంతం రాకపోతే, అయితే వదిన గారు మరి నేను తప్పనిసరి మందిరానికి వెళ్ళాలి, మందిరం మానకూడదు, మా దేవుడు ఎంత గొప్పవాడిని, దేవుడిని ఆరాధించి రావాలి. ఇదిగో మరి ఇదిగో ఇక్కడ నువ్వు మంచి నూనె ఉంది, ఇదిగో ఇక్కడ బియ్యం ఉన్నాయి, ఇది కూరలు ఉన్నాయి, ఇక్కడ టమాటీలు ఉన్నాయి, ఇక్కడ ఉల్లిపాయలు ఉన్నాయి, ఇది ఇక్కడ కోడిగుడ్లు ఉన్నాయి, ఇదో ఫ్రిడ్జ్లో చికెన్ ఉంది, మీ పిల్లలకి మా అన్నయ్య గారికి మీకు కావాల్సినంత వండుకోండి, నేను ఆరాధన చూసుకొని వచ్చేస్తానని వచ్చేస్తారు. ఆ భార్యాభర్తలు ఇద్దరు. నా మందిరమును సన్మానించవలెను, సన్మాన భావము కలిగిన వారు. మా చర్చిలో ఒక నిరుపేదరాలు ఉంది. ఆదివారం ఎంత గొప్పవారు పెళ్ళికి చెప్పిన వెళ్ళదు. ఆరాధన చూసుకొని అప్పుడు వెళ్తుంది. 2 గంటలకి భోజనం ఉంటే ఉంది, లేకపోతే లేదు, ఉంటే కొంచెం తింటుంది, లేకపోతే కానుకిచ్చి వచ్చేది. ఎప్పుడు కూడా ఆదివారం ఆరాధనకు రావడం మానదు. దేవుడు చెప్పిన నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను. సన్మానిస్తున్నామా? మందిరం పట్ల సన్మాన భావము కలిగి ఉన్నామా? దేవుని మందిరములు నియామక కూటములు, దేవుని మందిరము నియామక కూటములు ఉన్నప్పుడు మానకుండా రావాలి. తప్పనిసరి డ్యూటీలు అయితే రాలేము, మాటికి వాళ్ళు సెలవు ఇవ్వరు కాబట్టి రాలేము. నిజముగా అనారోగ్యం అనుకో, మంచం మీద దిగి రాలేని అనారోగ్యం అనుకో, అప్పుడు కూడా రాలేము. కాలేజీల్లో, స్కూల్లో ఆదివారమే పరీక్ష పెడుతుండే ఆరాధన తప్పించేయాలని.
మరి ఏం చేస్తాం, స్టూడెంట్స్ పరీక్ష కాబట్టి వెళ్ళాలి, ఇంకో రోజు వీళ్ళకి పరీక్ష పెట్టరు కదా, తప్పక వెళ్ళాలి. ఈ 3 విషయాలు తప్ప మామూలు ఏ సాకు చెప్పినా చల్లదు. ఈ 3 విషయాలు అయితేనే నీవు రాకపోయినా పర్లేదు, కానీ మిగిలినవి ఏది కూడా చెప్పడానికి వీలు లేదు. మందిరానికి తప్పక నువ్వు రావాలి, నియామక కూటములకు తప్పక రావాలి, దేవుని మందిరం పట్ల సన్మాన భావము కలిగి ఉండాలి. అదే దేవుని మందిరములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో, మనం ఎలాగూ ప్రవర్తింపవలనో అది మనము ఎరిగి ఉండాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఒక 2-3 చెప్పుకొని మనం ముగించుకుందాము. మొదటి తిమోతి పత్రిక 5:17. మొదటి తిమోతి పత్రిక 5:17. మొదటి తిమోతి పత్రిక 5:17. బాగుగా పాలన చేయు పెద్దలను బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను. సన్మానము, రెట్టింపు సన్మానము. నీ తల్లిదండ్రులు సన్మానించుము అని రాసింది. నీ భార్యలను సన్మానించుము అని రాసింది. నిజంగానే పేతురు అందరినీ సన్మానించుము అన్నాడు. కానీ నీ కొరకు ప్రయాసపడి వాక్యోపదేశం చేస్తున్న నీ ఉపదేశకుడు, నీ సంఘ కాపరి, నీ సంఘంలో పెద్దలు, వారికి ఏం సన్మానము? ఎస్, రెట్టింపు సన్మానము. మళ్ళీ చదవము ఆ మాట. మైక్. విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా. నీ సంఘ కాపరి నీ కొరకు ఎంత ప్రయాసపడి నీ కొరకు ప్రార్థన చేసి, నా సంఘానికి, నా బిడ్డలకి ఏ ఉపదేశం చేయాలి ప్రభు అని ప్రార్థించి దేవుని దగ్గర వర్తమానములు తీసుకొచ్చి అనునిత్యము నీకు దైవ వర్తమానం ఉపదేశం చేస్తూ నీ కొరకు ప్రయాసపడుతున్న నీ సంఘ కాపరి, నీ సేవకుడికి రెట్టింపు సన్మానము, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచాలి. బాగుగా పాలన చేయు నీ సంఘ పెద్దలకు రెట్టింపు సన్మానంకు పాత్రులుగా ఎంచాలి. చూడండి, అంటే నీ కాపరి, నీ సేవకుడు, నీ పెద్దలు అంత విలువైన వారని దేవుడు చెప్తున్నాడు. ఓయి ఇశ్రాయేలు, నీ దేవుడని యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని సన్మానించుము. పెద్దలను ఉపదేశంలో ప్రయాసపడి వారిని రెట్టింపు సన్మానము. అంటే దేవుడు చెప్పాడు. అది అదేంటండి అలాగా అనడానికి? దేవుడు నీకంటే తెలివి తక్కువడు కాడు. నీ ఆత్మలను కాయవారు, నీ ఆత్మీయ జీవితాన్ని బాగు చేసిన వారు, నీ ఆత్మీయ జీవితాన్ని కట్టువారు, నీ ఆత్మను దైవరాజ్యంలో చేర్చడానికి సిద్ధపరుస్తున్నవారు నీ సేవకుడు, నీ కాపరి, నీ సంఘము, నీ పెద్దలు. అలాగే పేతురు అన్నాడు, భార్యలు, స్త్రీలు ఎక్కువ బలహీన ఘటములని ఎంచి వారిని సన్మానించి అనంది. భార్యల్ని సన్మానించమన్నాడు. దైవ సేవకులకు, పెద్దలకి రెట్టింపు సన్మానం. వీరికి సన్మానము, దైవ సేవకులకు, పెద్దలకు రెట్టింపు సన్మానం.
తల్లిదండ్రులకు సన్మానము, పెద్దలకు, నీ సంఘ కాపరికి, నీ సేవకునికి రెట్టింపు సన్మానం. దేవుడు చెప్పింది అది, మనం చెప్పింది. సో అదేంటండి అలాగనడానికి? నేను చెప్పింది నేను స్వయంగా చెప్తే అదేంటి పాస్టర్ గారు ఇలా చెప్తుండ్రేట ఆయన ఆయన అనుకోవచ్చు. నేను స్వయంగా చెప్పలే, మీ లేఖనాలు చూపించే చెప్పాను. కాబట్టి నీ కాపరికి నీ పెద్దలకు నీవు సన్మాన భావం కలిగి ఉండాలి. ఇంకా దేవుని సంఘములో ఇంకేటి చేయాలి చూడండి ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:17. హెబ్రీయులకు రాసిన పత్రిక మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారై నీ ఆత్మలను కాయిచున్నారు. వారు అనగా నీ సంఘ కాపరి, నీ పెద్దలు దుఃఖముతో ఏ పని? నీ ఆత్మలు కాసే పని, నీకు ఉపదేశం చేసే పని, నీ ఆత్మను పాపంలో పడకుండా సంరక్షించే పని, నీ ఆత్మను దైవ మార్గంలో నడిపించే పని, నీ శరీరము, నీ ఆత్మ, నీ యొక్క ప్రాణము సురక్షితముగా ఉండాలని నీ కొరకు ప్రయాసపడినటువంటి నీ పెద్దలు, నీ సేవకుడు, నీ కాపరి దుఃఖముతో ఆ పని చేయకుండా చూసుకో. నిన్ను బట్టి నీ సేవకులు సంతోషించాల. పూర్తి చదువుతలే మాట. నీకు ప్రయోజనం కలగదు కాబట్టి ఆనందముతో నీ కాపరి, నీ సంఘ కాపరి, నీ సేవకుడు, పెద్దలు మీకు పరిచర్య ఆనందముతో చేయునట్లు వారి మాట అనగా నీ సంఘ కాపరి, నీ సేవకుడు, నీ పెద్దలు వారి మాట నీవు విని లోబడి ఉండాల. తిమోతి, జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెను అది ఎరిగి ఉండవలెను. దేవుని కుమారి సంఘములో పెద్దలకు, సంఘ కాపరి, నీ సేవకునికి లోబడి ఉండుము. ఒక్కోసారి నువ్వేదైనా తప్పు చేస్తే వాళ్ళు ఆత్మీయ తండ్రి, కాపరి, సేవకుడిగా అదేంటి బాబు అలా చేసేబట్టి, అలా చేయకూడదు బాబు, అది మనం దేవుని బిడ్డలు అలా ఉండకూడదు అని గద్దించారనుకో, లోబడాల. నన్ను ఇతను గద్దెడేటి, నన్ను అలాగ అనడం ఏంటి, నన్ను అలాగ అడగడం ఏంటి, ఆయనకి నాకు సంబంధం ఏంటి, ఎవరు ఆయన? ఈ మందిరం కాబట్టి బోళ్ళు మందిరాలు ఉన్నాయి, ఈ సేవకుడు కాబట్టి బోళ్ళు సేవకులు ఉన్నారు అని అలాగా మత్సరము, తిరుగుబాటు మనసు ఉండకూడదు. నీ సేవకుడు నీకు బుద్ధి చెప్పడానికి నేను గద్దించినప్పుడు లోబడుమో. నీ కాపరి నిన్ను కొట్టుట నీకు మేలు, నీ సేవకుడు నిన్ను గద్దించుట నీకు తైలాభిషేకము. కీర్తన 41, కీర్తన 141 5వ వచనం చూడు తల్లి. కీర్తన 141 5వ వచనం. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట తైలాభిషేకము. నాకు నేను అట్టి తైలాభిషేకమును త్రోసివేయకుందును గాక. చాలమ్మా, నీ సేవకులు నిన్ను గద్దించడం నీకు తైలాభిషేకం. నీ సంఘ పెద్ద నిన్ను గద్దించడం, నీ సంఘ బిడ్డ నీతిమంతులైన వారు నిన్ను గద్దించడం నీకు తైలాభిషేకం. త్రోసివేయకు. త్రోసివేస్తే అభిషేకం పోగొట్టుకున్నట్టే. దేవుడు చెప్పిన మాట అది. సంఘములో
ప్రాక్టికల్ లైఫ్, క్రియారూపకమైన భక్తి, క్రియలతో కూడిన విశ్వాసము కలిగి ఉండు. సమయం సందర్భం వచ్చినప్పుడు, నీ సేవకుడు నిన్ను గద్దించినప్పుడు, నీ పెద్దలు నిన్ను గద్దించినప్పుడు, నీ తోటి నీతిమంతులు నువ్వు చేసిన తప్పు నువ్వు చూపించి, తప్పు బాబు, తప్పమ్మా అని చెప్పినప్పుడు లోబడు, సర్దుకో, సరిచేసుకో. వారు కొట్టడము నీకు మేలు అని రాసింది, వారి గద్దింపులు నీకు తైలాభిషేకములు. ఆ భక్తుడు అంటుండు, అటువంటి అభిషేకమును నేను త్రోసిపుచ్చకుందును గాక. అదే నీవు ఎనటెనటికి దీవించబడతావు, నీ ఆయుష్కాల పర్యంతం నీవు వర్ధిల్లుతావు. ఈ క్రమంలో నీ మందిరంలో నీవు ఇలాగుంటే మేము అనుభవించి చెప్తున్నాము. ఎప్పుడైనా మా అనుభవం మీకు వివరంగా చెప్తాను. నీతిమంతుడు నన్ను కొట్టుట నాకు మేలు. ఏమనుందమ్మా? నాకు మేలు, ఉపకారము. వారు నీతిమంతులైనటువంటి దేవుని ప్రజలు, దేవుని సంఘము, పెద్దలు, సేవకులు, కాపరి, వారు కొట్టుట నీకు ఉపకారము, గద్దించుట తైలాభిషేకము. అట్టి అభిషేకం నేను త్రోసివేయకుందును గాక. నీ తీర్మానం కూడా అలాగే ఉండాలి. మందిరములో స్థిరముగా నాటబడినటువంటి ఒలీవ మొక్క వలె, నాటబడిన ద్రాక్షవల్లి వలె, నాటబడిన ఫలించిన తమాల వృక్షం వలె, అంజూరపు పండ్ల వలె, ఫలించే చెట్టు వలె, లెబానోను దేవదారు వృక్షం వలె స్థిరముగా మందిరములో ఉండి అభివృద్ధి చెందుతుండాల. నీవు, నీ బిడ్డలు, నీ కుటుంబం వర్ధిల్లాలి దేవుని మందిరములో. దీవెనలు నీకు, నీ కుటుంబానికి దేవుని మందిరములో నుండే వస్తాయి. నిజం. ఎందుకు దేవుని మందిరం నుండి వస్తాయి? దేవుని మందిరం ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు కనుక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు, త్రియేక దేవుడు, ముగ్గురు కూడా ఒకే దేవుడిగా ఇక్కడ ఉన్నారు కనుక మందిరంలో నుండి నీకు దీవెనలు ఇస్తారు. చూడండి, ఆ మాట నేను సొంతంగా చెప్పలేదు. 118వ కీర్తన 26వ వచనం. 118వ కీర్తన 26వ వచనము. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదము నొందును గాక. మేము మా దేవుని మందిరానికి వెళ్తున్నామండి, మా యేసు దేవుని మందిరికి వెళ్తున్నామండి. వాళ్ళు యేసు దేవుని మందిరికి వెళ్తుండండి, వాళ్ళు క్రైస్తవులండి అని యేసు పేరట, దేవుని పేరట దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీవు ఆశీర్వాదం పొందుకుంటావు. ఈ మాట గమనించండి అందరూ. యెహోవా మందిరములో నుండి మిమ్మును దీవించుచున్నాము. దీవించుచున్నాను అనలే, దీవించుచున్నాము. చున్నాము అంటే బహువచనము. ఈ అందరూ ముగ్గురు ఉన్నారు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, ముగ్గురు. యెహోవా మందిరములో నుండి మేము మిమ్ము దీవించుచున్నాము. నీవు దేవుని మందిరం సన్మానించి దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని మందిరంలో సమృద్ధిగా దీవెనలు నీ గృహానికి వస్తాయి. నీ మీదకి, నీ భర్త మీదకి, నీ భార్య మీదకి, నీ బిడ్డల మీదకి సమృద్ధి దీవెనలు వస్తాయి. అది సరే. చివరిగా ఇంకొకటి చెప్పి ఇప్పుడు రెండు చెప్పాను, 2 విషయాలు. మూడోది చెప్పి ముగించుకుందాం. ఇది నీ దీవెన కొరకే, ఇది కూడా నీ దీవెన కొరకే. విస్తారమైన దీవెనల కొరకు
చాలా వచనాలు ఉన్నాయి అందులో, అన్ని చెప్పను, కొన్ని చెప్తాను. మలాకి 3:10 చదువురా. మలాకి 3:10. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగము కొంతనుందా అంతనుందా? అంత 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. అది మనం ఏం చేయాలి? దేవుడు మనకి ఇచ్చినటువంటి రాబడి, అది వారపు కూలి అయినా, రోజు కూలి అయినా, నెలనాడు జీతమైనా, ఏదైనా రాబడే. గవర్నమెంట్ ఒక 50,000 లోన్ ఇచ్చి 40,000 కడితే చాలండి, 10,000 కట్టక్కర్లేదు సబ్సిడీ అన్నారనుకో, ఆ 10,000 గవర్నమెంట్ నీకు సబ్సిడీ కింద కట్టక్కర్లేదు ఇచ్చింది, అది రాబడే. మీ కన్నవారింటికి వెళ్ళామనుకో, మీ నాన్న అమ్మ ఇది పిల్లల కోసం ఖర్చు పెట్టమ్మా అని ఒక 5,000 నీకు ఇచ్చాడనుకో మీ నాన్న, లేకపోతే మీ అన్నయ్య చెల్లమ్మ రాక వచ్చావు, మీ వదిన కూడా ఏమండి మీ చెల్లికి ఒక 10,000 ఇద్దామండి పిల్లలతో ఉంది అని మీ అన్నయ్య మీ వదినే అమ్మ పిల్లల కోసం ఖర్చు ఒక 10,000 ఇచ్చారనుకో, అది రాబడే. ఏ రాబడైనా సరే నీ రాబడిలో 10వ భాగం అంతయు తెచ్చి అక్కడ వేయాలా, దినకరణ్ గారికి పంపించేయాలా, సతీష్ గారికి పంపించేయాలి, అలాగుందా? పాల్ యాంగిచో గారికి పంపించాలి, చీపల్ పాల్ గారికి పంపించేయాలి అని ఉందా? నువ్వు ఈ మందిరానికి వస్తున్నావు కాబట్టి ఈ మందిరపు నిధిలో వేయాలి. ఎవరు ఏ మందిరానికి వెళ్తే ఆ మందిరంలో వేస్తారు, వేయాలి, అది నియమం. నువ్వు ఈ మందిరానికి వస్తున్నావు కాబట్టి నీ రాబడి అంతటిలో 10వ భాగం అంతయు తెచ్చి మందిరపు నిధిలో వెయ్యాలి. కొందరు తెలియక కొంత తెస్తారు, అంత తేరు. కొంత ఇక్కడ వేస్తారు, కొంత వాళ్ళు నచ్చిన వాళ్ళకి పంచుతారు, ధర్మదాతల్లాగా. అది సామెత ఉంది కదా, ఆల్రెడీ ఏడు చేసాడట, అత్తవరసము ధర్మం చేసేస్తాడట, బీరో చేస్తాడు, అత్తవారింటికి వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తాడట. వారు నీ ఇంట్లో నీ బీరో తీసిరా బాబు, అత్తవారింటికి వచ్చి అత్తవారి బీరో తీసి ఇచ్చేస్తాడు, అదేం ఆడిద్దాం కాదు కదా, వాళ్ళ అత్తగారిది కదా. అలాగే అన్నట్టుగా 10వ భాగం దేవునిది, దేవుని 10వ భాగము నీది కాదు. నీకు నచ్చిన విధముగా ధర్మాలు చేయడానికి, నీకు నచ్చిన వారికి ఇవ్వడానికి, నీది కాదు, దేవునిది. దేవునిది దేవుడు చెప్పినట్టుగా ఇవ్వు. ఏడు చెప్పాడు? నా మందిరపు నిధిలోనికి తీసుకెళ్ళి. నీవు ఈ మందిరానికి వస్తున్నావు కాబట్టి ఈ మందిరపు నిధిలో నీవు వెయ్యాలి. ఎంత? 10వ భాగము అంత, 10వ భాగము అంత ఆనంద కొంత ఆనందమ్మా, అంత తెచ్చేయాలి. ఇంకెవరికైనా ఏదో ఇవ్వాలనుకుంటే నీ సొంత డబ్బులు ఇవ్వు, మంచిదే. ఇవ్వద్దని నేను అన్నాం, ఎవరు అనరు. స్టీఫెన్ పాల్ గారికి పంపించాలనుకున్న నీ సొంత డబ్బులు ఇవ్వు, సతీష్ కుమార్ పంపించాలి నీ సొంత డబ్బులు ఇవ్వు. కానీ 10వ భాగం నీ వస్తున్న ఈ మందిరపు నిధిలో వేయాలి. అది వాక్య క్రమము. ఒక అమ్మ ఒక మందిరానికి వెళ్తుంది, కానీ 10వ భాగం 5 ఎవరికో పంపించేస్తుంది, సతీష్ కుమార్కి ఎవరో పంపించేస్తుంది. ఆ సంఘ కాపురి ఎంతో బాధపడుతుంటారు. ఎప్పుడు ఆ సంఘ కాపురి అతని కోసం ప్రార్థన చేస్తారు, వాళ్ళ కోసం వాక్యం చెప్పి మంచి మాటలు నడిపిస్తారు, వాళ్ళు పరామర్శిస్తుంటారు, అన్నీ చేస్తారు, వాళ్ళు కథా కార్యక్రమాలకు అటెండ్ అవుతుంటారు. కానీ అన్నీ ఆ కాపురి చేత చేయించుకుంటుంది. డబ్బులేమో ఆ మందిలో వేయకుండా ఎవరికో ఇస్తుంటుంది, ఏ పాలు దినకరకో ఎవరికో. ఒకరోజు అర్ధరాత్రి వేళ ఇప్పుడు పాస్టర్ గారికి ఆయమ్మ ఫోన్ చేసింది. హలో పాస్టర్ గారు, నాకు చాలా బాగలేదండి, దయచేసి ఒకసారి రండి మీరు పాస్టర్ గారు,
ప్రార్థన చేద్దరు రండి అని ఫోన్ చేద్దాం అర్ధరాత్రి అప్పుడు పాస్టర్ గారు అన్నారు, అమ్మ ప్రతి నెల నీ రాబడిలోని డబ్బులన్నీ ఆ సతీష్ కుమార్ పంపిస్తున్నావు కదమ్మా, అతనికి రమ్మని చెప్పమ్మా, ఇప్పుడు ఫోన్ చేసి ఇప్పుడు రమ్మని చెప్పమ్మా, నాకు ఇవ్వలేదు కదమ్మా, నేను ఎలాగొస్తానమ్మా, అతనికి చెప్పమ్మా. నీ అంత తెలివి దేవునికి లేదనుకున్నావా? సరే, అతని మీద ప్రేమ కలిగి అతని వల్ల నీకు మేలు కలుగుతుంది అనుకోని అతని వల్ల నీకు ఘనత, అతని వల్ల మెప్పు, అతని వల్ల ఇంకేమేమో సాయము లేకపోతే ఇంకేటో జరుగుతుందని అతనికి ఇస్తున్నావు కదా, ఈ రాత్రి అతనికి ఫోన్ చేయి, అతనే వస్తాడు, నాకు ఫోన్ చేయక అన్నాడు. ఆ అమ్మ అలా చేయొచ్చా? డబ్బులేమో ఆయనకి. ఇప్పుడు ఆ మందిరంలో ఉంటుంది, ఆ మందిరంలో మేత మేస్తుంది, కానికేమో ఇంకెవరికో పంపిస్తుంది, అలా చేయొచ్చా? ఇప్పుడు ఈ సెంటర్లో ఒక హోటల్కి వెళ్ళి గబగబ టిఫిన్ చేస్తాను అనుకో, టిఫిన్ చేస్తే బిల్లు ఇమ్మంటాడు వాడు, బిల్లు డాల్ఫిన్ హోటల్కి వెళ్ళి కట్టేస్తాను లేండి అంటే ఈడు ఊరుకుంటాడా? ఫిల్ట్ పట్టుకుని కదలనేవాడు, నువ్వు ఎక్కడ తిన్నావు కాబట్టి ఎక్కడే అంటాడే. డాల్ఫిన్ హోటల్ కడతానులేండి అంటే ఒప్పుకుంటాడు నేను. కాబట్టి నీవు ఈ మందిరానికి వస్తున్నావు, ఈ మందిరపు నిధిలోనికి నీవు వెయ్యాలి. కొంతమంది దశమ భాగం అంటే ఎంతో కొంత ఇచ్చాడేమో అనుకుంటారు కొంతమంది. మా చర్చిలో డిఎల్బి ఎంప్లాయీ ఒక అతను ఉండేవాడు, డిఎల్బి ఎంప్లాయీ. ఆయన ఏడ్ చేసాడు, ఇలాగ హాఫ్ ప్యాంట్ వేసుకుంటాడు, జేబులో ఉండి తీసాడు, ఇలా చేపడి తీసి, అయ్యా ఈ దశమ భాగం ఉంచయ్యా అని చెప్పి నా చేతిలో పెట్టాడు. చూస్తే అంత 10 రూపాయలు. అతను డిఎల్బి ఎంప్లాయీ అంటే ఎంతో కొంత ఇచ్చాడమే దశమ భాగం అనుకుంటే రాలేదు. దశమ భాగం అంటే నీ రాబడిని 10 భాగాలు చేయాలి, 9 భాగాలని ఉంచుకో, 10వ భాగం ఒక భాగం దేవునికి మందిరం నిధిలోనికి తీసుకొచ్చి వెయ్యాలి. నీవు ఈ మందిరానికి వస్తున్నావు, నీ మందిరపు నిధిలోనికి వెయ్యు, ఇది దేవుని ఆజ్ఞ. ఈ మధ్య దుర్బోధకులు వచ్చారు, వారి బోధ గురించి చెప్తాను. దానికి ముందు ఇంకో వచనం చూడు తల్లి, ఇంకో వచనం చూడరా. లేవికాండం 27 అధ్యాయం 31. లేవికాండం 27 అధ్యాయం 31 వచనం. లేవికాండం 27 అధ్యాయం 31 వచనం. ఒకడు తాను చెల్లింపవలసిన దశమ భాగములో దేనినైనను విడిపింపగోరిన ఎడల దానిలో 5వ వంతును 27:30 భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములలోనేమి వీటన్నిటిలో దశమ భాగమును యెహోవా. ఎవరి సొమ్ము దశమ భాగం? చెప్పండి అందరు, ఎవరి సొమ్ము? అమ్మనా నేను వెళ్ళి చెప్తే నేను తప్పనిసరి ఇవ్వాల్సి వద్ద అనుకోకండి. దశమ భాగం నీ సొమ్ము కాదు, 9 భాగాలే నీవి. పదవ భాగం నీది కాదు, దేవునిది. దేవుని వాక్యం ఇంత స్పష్టంగా ఉందో చూడండి. దశమ భాగము దేవుని సొమ్ము. దేవుని సొమ్ము నీవు ఖర్చు పెట్టుకోకూడదు. నీ మందిరంలో ఈ మందిరికి వస్తున్నావు కదా, నీ మందులు ఇవ్వకుండా ఇంకెవరికి ఇచ్చేయకూడదు. ఇతరులకి ఇవ్వడం మంచిదే, నీ సొంత డబ్బులు ఇయ్యు. దశమ భాగము దేవుని సొమ్ము, నీది కాదు నీ ఉంచుకోవడానికి.
ఈ దేవుని సొమ్ము దశమ భాగమును నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి, మందిరపు నిధిలో వెయ్యండి అని దేవుడు చెప్పాడు. మీరు ఇలాగ చేసి మీకు ఏది అవసరమైన అడగండి, శోధించండి. ఇదిగో ప్రభువా, నాకు వచ్చిన రాబడి కొంచెమైనా అందులో దశమ తీస్తాను నాయన, ఇప్పుడు నాకు అవసరం డబ్బులు చాలండి, అడుగు, ఇస్తావా లేదని కూడా అడగొచ్చు అని అవకాశం ఇచ్చాడు. అప్పుడు దేవుడు ఆకాశవాక్యుల నిప్పి పట్టజాలని పట్టజాలనంత విస్తారముగా విస్తారముగా పట్టజాలని విస్తారముగా దీవెనలు కురిపించెదను. దీవెనలు నీ మీద కురిపిస్తాడు. ఏ సమయానికి నీకేటి కావాలో సమృద్ధిగా ఇస్తాడు. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. ఏటోలేందంటే ఇక నువ్వు దేవుని మహిమను చూడలేవు, వాటిని పొందుకోలేవు. నా దేవుడు ఇలా చెప్పాడు కాబట్టి నేను ఇలా చేస్తాను, నా దేవుడు మాట తప్పడు, నా దేవుడు తప్పక నాకు రెట్టింపు ఇస్తాడు అని నీవిచ్చి దీవెనలు పొందుకుంటావు. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 12, 13 వచనాలు చూడండి. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయము 12, 13 వచనాలు. వారికి రోషము పుట్టించుటకై వారి తొట్రుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను. వారి తొట్రుపాటు 11వ అధ్యాయము 12 ఓకే. వారి తొట్రుపాటు లోకమునకు ఐశ్వర్యమును వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యము అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యకరమగును. అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను. సరే అమ్మా, నేను ఇంకో వచనం చెప్పినట్టుంది. రోమిలికి రాసిన పత్రిక తల్లి, రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము  నేను తప్పు చెప్పాను. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయము 34, 35 వచనాలు. ప్రభువు మనసును ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు. ఏమిటి? అందరు చెప్పండి, ఏమిటి? అందరు చెప్పండి. ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలిగిన వాడు ఎవడైనా మీలో ఉన్నారా? ఎవరైనా మీలో ఉన్నారా? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందండి. ఎందుకంటే నేను లేఖను చూపించుకొని చెప్పాను అనుకో, వీళ్ళు ఇలాగే చెప్తారని అనుకోవచ్చు. మేము చెప్పేది కాదు, దేవుడు చెప్తున్నాడు. అయితే కొందరు అంటారు దశమ భాగం నుండి చెప్పకూడదండి అంటారు. దశమ భాగం నుండి చెప్పకూడదు అని ఎక్కడన్నది బైబిల్లో? ఈ బైబిల్లో రాసినవన్నీ మనం చెప్పుకోవడానికి, చదువుకోవడానికి, తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికే. ఒక అతను అలాగే చెప్పడం మానేశాడు. జరిగిందే బైబిల్లో అది కూడా రాసి పెట్టాడు. నేను సొంతగా చెప్పలేదు, ఆయన అలాగే చెప్పడం మానేశాడు. వాళ్ళు దశమ భాగాలు తేలేదు, మందిరం పని అలాగ ఉండిపోయింది. అప్పుడు దేవుడు అతని మీద కోపం అయిపోయాడు. మోషే నియమించిన కానుక దశమ భాగము, అది దేవుని సొమ్ము, మోషే ద్వారా అది నియమించబడింది. అది తెమ్మని నీవెందుకు చెప్పలేదు, నువ్వెందుకు చెప్పి తెప్పించలేదు అని దేవుడు అడిగాడు. దేవుడు చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము. నేనేదో మామూలుగా చెప్పేస్తాను అనుకోకండి, దేవుని వాక్యం అందుకే చూపిస్తున్నాను. 2వ దినవృత్తాంతముల గ్రంథము 24వ అధ్యాయము 7వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 24వ అధ్యాయం 7వ వచనము. సాక్ష్యపు గుడారమును బాగు చేయుటకై యూదాలో నుండి యెరూషలేములో నుండి ఇశ్రాయేలీల సమాజము చేత యెహోవా సేవకుడైన
కానుకను మోషే నియమించిన కానుక దశమ భాగము ఇందాక చదివాం కదా లేవి కాండంలో. దశమ భాగము దేవుని సొమ్ము, మోషే నియమించిన కానుక అది. ఈ మోషే నియమించిన ఈ దశమ భాగమనే ఈ కానుకను లేవీలతో నీవెందుకు చెప్పి తెప్పించలేదు అని అడిగారు. చెప్పకపోతే తప్పు, చెప్తే తప్పు కాదు. దేవుడు అడుగుతాడు. కొందరు తెలియక అంటారు అలాగా, చెప్పకూడదండి అని. ఆ యాజకుడు అలాగే చెప్పలేదు. అందుకే దేవునికి కోపం వచ్చి ఆ రాజుగారి ద్వారా అడిగి నువ్వెందుకు చెప్పి తెప్పించలేదు? మోషే నియమించిన కానుక దశమ భాగము నువ్వెందుకు చెప్పి తెప్పించలేదు? అప్పుడు యాజకుడు భయపడిపోయి ఇశ్రాయేలు ప్రజలు పిలిచి, ఇదిగో ప్రియులారా, దేవుని మందిరం పని జరుగుతున్నది, మోషే నియమించిన కానుక దశమ భాగం అందరు తీసుకురండి అని చెప్పినప్పుడు విస్తారముగా తీసుకొచ్చారు. ఇతడు చెప్పాడు కనుక ఇవ్వాలని వాళ్ళు తెలుసుకున్నారు కనుక తెచ్చి ఇచ్చారు. అదే మరలా మా చిన్న చదువు తల్లి. గుడారము బాగు చేయుటకై యూదాలో నుండి యెరూషలేములో నుండి ఇశ్రాయేలీయుల సమాజము చేత యెహోవా సేవకుడైన మోషే నిర్ణయించిన కానుకను లేవీయులతో నీవెందుకు చెప్పి తెప్పించలేదని అడిగాను. కాబట్టి యాజకుడు ఏం చేశాడు? అప్పుడు రాజు ఆజ్ఞ చొప్పున వారు ఒక పెట్టెను చేయించి యెహోవా మందిర ద్వారము బయట ఉంచిరి. మరియు దేవుడి సేవకుడైన మోషే నియమించిన అరణ్యమందు ఇశ్రాయేలీయులకు నిర్ణయించిన కానుకను యెహోవా యొద్దకు జనులు తేవలనని ప్రకటించాడు. కాగా అధిపతులందరూ జనులందరూ సంతోషముగా విస్తారముగా తీసుకుని వచ్చారు. ఎంత మట్టుకమ్మా? చాలినంత మట్టుకు, సరిపడినంత మట్టుకు తెచ్చారు. ఎందుకు? ఇతను చెప్పాడు గనుక. కాబట్టి దేవుని బిడ్డ, అన్య బోధల చేత త్రిప్పబడకు. ఈ రోజుల్లో పెద్ద పెద్ద బోధకులు, పేరుగొన్న బోధకులు దశమ భాగం ఇవ్వనక్కర్లేదు అని బోధిస్తున్నారు. సెల్ ఫోన్లో, యూట్యూబ్లో, టీవీల్లో. కొందరేమో దశమ భాగం చెప్పకూడదు అంటున్నారు. కొందరేమో దశమ భాగం ఇవ్వనక్కర్లేదు అంటున్నారు. వాళ్ళు ఏమంటారంటే, ఈ మాటలు చెప్పి ముగించుకుందాము. వారు ఏమంటున్నారంటే, దశమ భాగం అనేది పాత నిబంధన గ్రంథంలో ఉంది కానీ క్రొత్త నిబంధన గ్రంథంలో లేదు అంటున్నారు. దశమ భాగం మోషే ద్వారా నియమించబడింది, దేవుడు నియమించాడు. అది పాత నిబంధన గ్రంథంలో ఉంది, క్రొత్త నిబంధన గ్రంథంలో లేదు. యేసుక్రీస్తు కాలంలో దశమ భాగముల ప్రస్తావన లేదు అని అంటున్నారు. తెలియని వారు, దుర్బోధకులు, తెలియకే దుర్బోధ. పాపం మిడిమిడి జ్ఞానం కలిగిన వాళ్ళు ఆ టీవీలో చెప్పిన బోధకుల మాట వినేసి, ఆ సెల్ ఫోన్లో, యూట్యూబ్లో చెప్పిన బోధకుల మాట, ఓహో నిజమే కదా, దశమభాగం పాత నిబంధనలో ఉంది కానీ కొత్త నిబంధనలు దశమం ఇమ్మని లేదు అని చెప్పి దశమ భాగం ఇవ్వకుండా ఎగ్గొట్టేసిన వాళ్ళు పాపం వినాలి. ఈ ఎగ్గొట్టేసిన వాళ్ళు ఇది తప్పు కాదు, ఆ దుర్బోధకులది తప్పు. కాబట్టి అటువంటి దుర్బోధలు వినొద్దు. క్రొత్త నిబంధనలు దశమ భాగం ఇవ్వకూడదని చెప్పాడా? ఇవ్వద్దని చెప్పాడా? ఎవడు మానొద్దు అన్నాడు. స్వయంగా ప్రభువే అన్నాడు.
స్వయంగా ప్రభువే అన్నాడు. 10వ వంతు చెల్లించడం మానవద్దు అన్నాడు. మత్తయి సువార్త చూడండి, ఆ వచనం చూపిస్తాను. లేఖనాలు మనకు ఎంతో ఉపయోగకరము. లేఖనం లేకుండా మేము ఎన్ని చెప్పినా ఏమో ఎక్కడ అలాగ ఉంది, ఎక్కడ రాసి ఉంది, ఎవరు అన్నారో, వీళ్ళు సొంతగా ఇష్టం చెప్పేస్తారు అన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి లేఖనము మనకు ఆధారం. చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం. అయ్యో అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, యేసు ప్రభు స్వయంగా చెప్పిన మాట చూడండి. వేషధారులని శాస్త్రులారా, పరిసయ్యులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లిస్తున్నారు. చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. ఇప్పుడు జాగ్రత్త వినండి, ప్రభు చెప్పినమాట. ఓ శాస్త్రులారా, పరిచయులారా, దేవునికి మీరు 10వ భాగం ఇస్తున్నారు. పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను, మీ ఆహార దినుసులు అన్నిటిలోనూ 10వ భాగం ఇవ్వాలి అన్నట్టు ఆచరణ ఆ యొక్క ఆశ కలిగిస్తున్నారు. వాక్యానుసారంగా 10వ భాగం ఇస్తున్నారు, కానీ న్యాయము, కనికరం, విశ్వాసం చేయట్లేదు. అది చేస్తున్నారు, ఇది చేయట్లేదు అంటూ అది చేయడం మానకండి, వీటిని కూడా చేయండి అన్నాడు. ఏది చేయడం మానొద్దు అన్నాడు చెప్పండి. ఇప్పుడు 10వ భాగం వెరీ గుడ్. ఏది చేయడం మానొద్దు అన్నాడు? 10వ భాగం ఇవ్వడము మానవద్దు. వాటితో పాటు న్యాయము, కనికరం, విశ్వాసము వీటిని చెయ్యండి అన్నాడు ప్రభు. అయ్యో శాస్త్రులారా, పరిచయులారా, మీరు పుదీనలోను, సోపులోను, జీలకర్రలను 10వ భాగం ఇస్తున్నారు, కానీ ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయాలు న్యాయము, కనికరము, విశ్వాసము చేయట్లేదు. కాబట్టి అది మానేసి 10వ భాగం ఇవ్వడం మానేసి వీటిని చేయండి అన్నాడా? అలాగన్నాడమ్మా? ఏంటన్నాడు? చదవండి మళ్ళా, మళ్ళీ పూర్తి చదువురా మాట. అయ్యో పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములో అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టేశారు. అయితే మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే వీటిని 10వ భాగం ఇవ్వడము మానక వీటిని చెయ్యండి. మీరు ఇస్తున్నారు పుదీనలో, సోపులో, జీలకర్రలో, ఇంకా ఆహార ధాన్యాలు మోషే చెప్పినట్టుగా ఇస్తున్నారు, ఇవి చేయట్లేదు. ఇప్పుడు అవి ఇవ్వడం మానకండి, ఇస్తూ ఉండండి, వీటిని కూడా చెయ్యండి అని ప్రభు చెప్పాడు. దశమ ఇమ్మన్నాడా వద్దన్నాడా ప్రభు? దశమగుడు ప్రస్తావించడం లేదు యేసు ప్రభు క్రొత్త నిబంధనలో. ఇది తెలియక కొత్త నిబంధనలో దశమగుడు రాసలేదండి, దశమ ఇవ్వాలని లేదండి అని అంటారు. తెలియని వారు. స్వయంగా ప్రభువే చెప్పాడు. ఇంకో మాట చూడండి, యేసు ప్రభు చెప్పిన మాటే, ఇది కూడా దశమ భాగం ఉండే. మత్తయి సువార్త 8:4 చూడురా. మత్తయి సువార్త 8:4. అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీయూ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకుని కనపరుచుకొని. ఎవరు నియమించిన? యేసు ప్రభు చెప్పిన మాట ఇది. క్రొత్త నిబంధన కాలంలో స్వస్థపరచబడిన రోగితో చెబుతున్నాడు, నువ్వు శుద్ధుడు అయినావు, శుద్ధమైనటువంటి స్వస్థపరచబడిన నీ దేహమును యాజకుడు కనపరచు సాక్షార్థమై, ఇదిగో దేవుడు నన్ను శుద్ధి చేశాడని. రెండోది ఏంటి? మోషే నియమించిన కానుకను అర్పించుము.
మోషే నేటి నియమించడం ఇందాక లేవి కాండము 27 అధ్యాయం 30 వచ్చిన చదివాము. 10వ భాగము దేవుని సొమ్ము. 10వ భాగము దేవుడు మోషే ద్వారా నియమించినాడు. 10వ భాగము మోషే నియమించిన కానుక 10వ భాగము. కాబట్టి నీ దేహమును స్వస్థపరచబడిన నీ దేహాన్ని యాజకుని కనిపించి మోసే నియమించిన 10వ భాగము అనే కానుకను ఇవ్వన్నాడు, ఇవ్వక్కర్లేదు అన్నాడా? సమర్పించుకో అని యేసు ప్రభు స్వయంగా చెప్పాడు. కానీ తెలియని వాళ్ళు ఏంటంటారు, ఆ కొత్త నిబంధనలు 10వ భాగం ఇవ్వని లేదండి, అది పాత నిబంధనలేనండి, 10వ భాగం ఇవ్వక్కర్లేదండి అని ఏటేటో చెప్తారు. మనసులో నిశ్చయించుకుని ఇవ్వాలన్నాడు. అవును, మరి 10వ భాగం ఇవ్వాలని నిశ్చయించుకొని ఇవ్వు. ఈ కొత్త నిబంధన కాలంలో ఇచ్చేవారు చూస్తే తమ స్థిర ఆస్తులను అమ్మేసి తెచ్చారు. అలాగైతే నువ్వు ఇంకా అలాగే చేయాలి. మీ ఇల్లు వాకిలి భూమి పుట్టలు తోటలు అమ్మేసి ఇక్కడ తెచ్చేసి ఇచ్చేసి అన్నగారికి ఇచ్చేసి ఎక్కడే నువ్వు కుటుంబంతో ఉండిపోవాలి. కొత్త నిబంధనలు అలా చేశారు. వారు తమ స్థిర ఆస్తులను అమ్మి అపోస్తుల పాదముల దగ్గర పెట్టారు. మరి అలాగైతే ఇంకా అది కూడా చేయాలా? అది చెయ్యమని చెప్పడం లేదు, వాళ్ళకి వాళ్ళు ప్రేరేపించి తెచ్చారు అది. కానీ 10వ భాగంని దేవుడు చెప్పాడు, అది దేవుని సొమ్ము. పాత నిబంధనలు చెప్పాడు దేవుడు, క్రొత్త నిబంధనలు కూడా చెప్పాడు దేవుడు, యేసు దేవుడు. ఇప్పుడు చాలా లేఖనాలు చూసాము. ఇవి ఒకవేళ నువ్వు అనుసరించకపోతే ప్రభు దగ్గర పశ్చాత్తాపడు. ప్రభువా, తెలిసి తెలియని వాళ్ళు చెప్పిన మాటలు నేను నమ్మేసి నీ సొమ్ము 10వ భాగము నీ సొమ్ము నీకిమ్మన్నావు, నీ మందిరం నిధిలోకి తెమ్మన్నావు, నేను తేలేదయ్యా, క్షమించు ప్రభువా, క్షమించు నాయన, ఇక మీదట నేను ఇస్తాను ప్రభు అని శుద్ధి చేసుకో. ప్రభు రక్తములో తీర్మానం చేసుకో. నీవు వస్తుచున్న ఈ మందిరపు నిధిలో నీ రాబడిలో 10వ భాగం తెచ్చి ఇక్కడ వేయాలి. ఎన్నోసార్లు ప్రభు ఆ మందిరం సన్మానించలేదు. మందిరంలోనికి నియామక కూటములకు రాకుండా మానేశాను, క్షమించు ప్రభు. మందిరమును సన్మానించమన్నావు, విశ్రాంతి దినమును ఆచరించమన్నావు, ఎన్నోసార్లు నేను ఆచరించలేదు తండ్రి, క్షమించు నాయన. మందిరం అంటే సన్మాన భావం లేకుండా వీపు చూపించి వెనక్కి వెళ్ళిపోయాను, క్షమించు నాయన. ఇక మీదట నియామక కూటములకు, సంఘ ప్రార్థనకు, బైబిల్ స్టడీకి, స్పెషల్ మీటింగ్స్కి, ఆరాధనకు ఆదివారం మానక వస్తాను ప్రభు అని తీర్మానం చేసుకో. క్షమాపణ అడుగు, శుద్ధి చేసుకో ప్రియుడా. 3వ సంగతి చెప్పావు, నా కొరకు ప్రయాసపడి ఉపదేశమందును వాక్యమందు ప్రయాసపడిన నీ సేవకునికి రెట్టింపు సన్మానం అన్నావు, పెద్దలకు రెట్టింపు సన్మానం అన్నావు తండ్రి. నేను అలాగే రెట్టింపు సన్మానం చెయ్యలేదయ్యా, క్షమించు నాయన, క్షమించు నాయన. ఇక మీదట నీ సేవకులకు, నీ పెద్దలకు, నీవు నియమించిన పెద్దలకు, నా మందిరంలో నా సంఘ కాపరికి, నీ సేవకులకు, వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడి వారికి రెట్టింపు సన్మానం చేయమన్నావు, నేను చేస్తాను ప్రభు అని తీర్మానం చేసుకో. ఇంతవరకు నేను అలాగ చేయలేదు నాయన, నన్ను క్షమించు నాయన. ప్రభువా, నీ రక్తంతో నన్ను శుద్ధి చేయమని కడుక్కో. యోగ్యముగా ప్రభు బలలో పాలు పొందు.